దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయమైన బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నదైనటువంటి కార్యక్రమ వీక్షకులారా, ఎంతవరకు ప్రభు మనల్ని నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయన మనకు యెహోవా ఈరే, మన ఎబినేజర్, మన సహాయకుడు, మన ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. మా స్థానిక సంఘమైనటువంటి చిన్న సహవాసమైనటువంటి డైకస్ రోడ్ శాంతినగర్ 6వ వీధిలోని గిడియాన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి సంఘం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ ఈ చిన్న సంఘాన్ని ఆరంభించడానికి అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణైన నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ పరిచర్య సాగుతుంది. దేవుని కృపను బట్టి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. కనుక మా స్థానిక సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. చిన్న సంఘం కనుక ఆర్థిక వనరులు కూడా కొరతగా ఉంది. లేదంటే యానివర్సరీ మీటింగ్స్ ఘనంగా జరిపించాలని ఒక చిన్న ఆలోచన ఉంది. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం కానీ అవతల సంవత్సరం కానీ 2023లో కానీ 24లో కానీ 25లో కానీ మన టౌన్ హాల్లో కానీ, అయితే టౌన్ హాల్లో ఉన్నటువంటి మెయిన్ హాల్ కాకుండా పక్కన ఉన్నటువంటి హాల్ కానీ, పైన ఉన్న ఏసీ హాల్ కానీ, వీటిల్లో 2 రాత్రులు మంచి ఉద్యోగ కూడికలు పెట్టాలనే ఒక ఆలోచన నా మనసులో ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి చిన్న సహవాసం కొరకు. ఏ మందిరానికి వెళ్ళనటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు అభ్యంతరం లేకపోతే ప్రార్థించి ఒక తీర్మానం తీసుకొని మా స్థానిక మందిరానికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అక్కడ దేవుని వాక్యాన్ని దేవుజనుడిగా నేనే బోధిస్తుంటాను. కొంతమంది యవన బిడ్డలు, ఆ సంఘం తరపున కొంతమంది దేవుజనుల్ని, సుమారు 6 మంది దేవుజనుల్ని నేను అటు ఇటు ఆదివారం గ్రామాల్లో బ్రాంచ్ చర్చెస్కి పరిచర్యకు పంపిస్తూ ఉంటాను. కనుక ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చ్ యానివర్సరీ సందర్భంగా ఈ మాటలను మీకు గుర్తు చేయడం జరిగింది. గత దినాల్లో కరోనాకి ముందంతా కేరళ నుంచి వేరు వేరు దేవుజనులు వచ్చి వాక్య పరిచర్యలు చేశారు. ఇప్పుడు మేము ఉండేది రెసిడెన్షియల్ ఏరియా కనుక, ఇంతకుముందు కూడా రెసిడెన్షియల్ ఏరియానే, కాకపోతే కొన్ని అభ్యంతరాలు వాటి వలన ఈ సౌండ్ పెట్టి ఇతరులను ఇబ్బంది పెట్టదలుచుకోలేక పెద్ద మీటింగ్స్ కూడా జరపని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వీటన్నింటి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో నిన్న మనము కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి ఆలోచించాం. అవేంటి అంటే, పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏంటి, ఆత్మ అవసరతను గురించి మాట్లాడాను అంటే ఒక డినామినేషన్ బోధ నేను చేయలేదు. డినామినేషన్లకు అతీతంగా దేవుని వాక్యంలోని బోధన మీకు గుర్తు చేశాను. డినామినేషన్లు మనుషులు సృష్టించుకున్నవే. ఏ డినామినేషన్ ఎవరిని రక్షించదు, ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకుని పోదు. క్రీస్తు మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని పోగలడు. క్రీస్తు నామమందలి విశ్వాసం మాత్రం, క్రీస్తు వాక్యమందలి విశ్వాసం మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోతాను. ఏ డినామినేషన్, ఏ సంఘం ఎవరిని పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వచ్చినట్లుగా బెల్ ఐకాన్, బెల్ గుర్తుని క్లిక్ చేయండి. వైబ్రేషన్ వచ్చినట్టుగా మీకు అప్పుడు సింబల్ కనిపిస్తుంది. అప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు మీకు చెప్పాల్సిన, మీరు చాలామందికి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది పెద్దవారు, రిటైర్డ్ అయినటువంటి అంకుల్స్, ఆంటీస్ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీటింగ్లో, బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటాం మేము అని చెప్తుంటారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో
దైవజనులు భుజభుజి నెల్లూరులో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ డానియల్ రాజు గారి చర్చ్లో వాక్య పరిచయం చేయడానికి ప్రభు సాయం చేశాడు. పాస్టర్ డానియల్ రాజు గారు మంచి యవన దైవజనుడు. ఆయన ప్రభు పరిచర్యలో చక్కగా వాడబడుతున్నారు. వారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అనేక మంది యవనస్తులు లేవాలి. నెల్లూరులో మంచి మంచి దైవజనులు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ దైవజనులు అన్ని చోట్లకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క నలుమూలలకు వెళ్ళాలి, సౌత్ ఇండియా యొక్క నలుమూలలకు వెళ్ళాలి, నార్త్ ఇండియా యొక్క నలుమూలలకు వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. నెల్లూరు గురించి అంతా తెలియాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసును బట్టి నెల్లూరు పాపులర్ కావాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పట్టణం కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. చిన్న పట్టణం అయినప్పటికీ ఇక్కడ అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉజ్జీవాన్ని పంపాలి. 1905వ సంవత్సరంలో ఈ పట్టణానికి ఉజ్జీవం వచ్చినట్లుగా చరిత్ర పుటల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. 1905 అయితే 5 అంటే ఇప్పటికీ ఇంచుమించు 117 సంవత్సరాలు దాటింది. అటువంటి ఉజ్జీవం మరలా రగలాలి, మండాలి. వి నీడ్ దట్ టైప్ ఆఫ్ రివైవల్ ఆర్ వి నీడ్ మోర్ గ్రేటర్ రివైవల్ ఇన్ దిస్ సిటీ. నెల్లూరులో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఇటువంటి గొప్ప ఉజ్జీవపు అనుభవం రావాలి, ఉజ్జీవ జ్వాలలు రగలాలి. దేవుని స్తోత్రం. వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ పరిశుద్ధాత్మ యొక్క అవసరత, ఆత్మదాహము తీరాలంట. భేదాభిప్రాయాలు, డిఫరెన్సెస్, డివిజన్స్ పోవాలన్నా, డివిజన్స్ లేకపోతే డిఫరెన్సెస్ డిసపియర్ కావాలన్నా మనకు దేవుని ఆత్మ యొక్క అవసరత ఉందని, అంతేకాకుండా మనం బోధించబడ్డానికి, దేవుని వాక్యంలో నుంచి లోతైన విషయాలు మనకు బోధించబడ్డానికి ఏదో డిక్షనరీయో ఇంటర్నెట్టో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించగలడని, ఆయన సమస్తమును బోధిస్తాడని, బోధించి సర్వసత్యంలోకి నడిపిస్తాడని, సమస్తమును బోధించి నువ్వు ఉన్న చోటే నిలబెడతాడని కాదు, నిన్ను అక్కడి నుంచి సర్వసత్యంలో నడిపిస్తాడని, అంతేకాకుండా నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి కొన్ని విషయాలు నీకు ఉంటాయి, నీకు నాకు అందరికీ ఉంటాయి. పలాని వాటిలో ఒప్పుకోలేము మనం. అబ్బే మీరేమని చెప్పండి, దీన్ని మాత్రం నేను ఒప్పుకోనండి, అంగీకరించనండి. అలాంటి వాటిని ఒప్పింపజేయడానికి, నీ పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క అవసరత మనకుందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎనడును మాట్లాడలేదనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ అధ్యాయము 46వ వచనం. వాళ్ళు అతడు మాట్లాడినట్లు ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పంపబడినటువంటి బంట్రోతులు వాళ్ళు చెప్తున్నట్టు మాటలు లేకపోతే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దే ఆన్సర్డ్, యూ డోంట్ అండర్స్టాండ్, హీ స్పీక్స్ అమేజింగ్ థింగ్స్ లైక్ నో వన్ ఎల్స్ హ్యాస్ ఎవర్ స్పోకన్. దే ఆన్సర్డ్, వాళ్ళు జవాబిచ్చారు. యూ డోంట్ అండర్స్టాండ్, మీకు అర్థం కావడం లేదు, మీకు అర్థం కాదేమో. హీ స్పీక్స్ అమేజింగ్ థింగ్స్, ఆయన అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. లైక్ నో వన్ ఎల్స్ హ్యాస్ ఎవర్ స్పోకన్. మేము ఆయన ప్రసంగం వింటూ కూర్చున్నాం, ఎత్తరపోయాం, షాక్ అయిపోయాం, అవాక్ అయిపోయాం, నిర్ఘాంతపోయాం. నో డౌట్ ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. ఎన్నెన్ని విషయాలు చెప్పాడు తెలుసా? ఆత్మను గురించి చెప్పాడు, ఆయన ఉనికి గురించి చెప్పాడు, ఆయన ఎవరు పంపించారో చెప్పాడు, ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఇక రాయబడిన మాటలు 7వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది. జనసమూహం ఆయన గురించి ఇలాగూ సనుగుట పరిశీలి వినినప్పుడు
ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన్ను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. బంట్రోతులు వచ్చి కొంతకాలం నేను మీతో కూడా ఉంటానన్న మాట దగ్గర నుంచి వినడం ఆరంభించారు. పండగ చివరి రోజు కూడా బంట్రోతులు అక్కడే ఉన్నారు. ఆ బంట్రోతులు రిటర్న్ 45వ వచనంలో ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు అడిగారు, ఏమయ్యా పండగ సమయంలో ఆయన ఎక్కడ తప్పించిపోయే అవకాశం లేదు కదా, మన వాళ్ళు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరో ఒకరు మన వాళ్ళు ఉంటారు కదా, హెల్ప్ చేస్తారు కదా, ఎందుకు మీరు ఆయన్ను తీసుకొని రాలేదని అడుగ్గా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎనడును మాట్లాడలేదు అని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గురించి ఇంతకుముందు కూడా మనం ధ్యానించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇందులోంచి దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందలి విశ్వాసం, ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఏంటి ఈ టైటిల్ ఏంటి ఇలాగుంది అని మీరు అనుకుంటారేమో. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎనడు మాట్లాడలేదు అని అన్నప్పుడు ప్రధాన యాజకులు మౌనంగా ఉన్నారు. పరిసయ్యులు కొంతమంది ఆవేశానికి గురై మీరు కూడా మోసపోతిరా అనగా ఇంతకుముందు మేము కొంతమందిని పంపాం, వాళ్ళు మోసపోయారు. అప్పుడప్పుడు కొంతమంది మనుషులు పంపిస్తున్నాం, మోసపోతున్నారు వాళ్ళు. మాలో కొంతమంది మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు, ఆయన మోసం చేస్తూనే ఉన్నాడు. అది వాళ్ళు చెప్పింది. తర్వాత 48వ వచనంలో అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనాను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచెనా. ఏ బాబు, ఆ బంట్రోతులు ఎంతమంది ఉన్నారో తెలియదు, 5 మందో 10 మందో ఉన్నారు. ఏమయ్యా ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పండి. అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవరైనా కానీ ఆయన విశ్వసించినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకుంటాయి? భయపడిపోయి యూదులకు భయపడిపోయి అంగీకరించలేకుండా ఉన్నప్పుడు వాళ్ళ మీద వెలివేతకు సంబంధించిన శిక్షలు ప్రకటిస్తామని ఇలా బెదిరిస్తూ ఉన్నప్పుడు ఎవరు విశ్వసిస్తారు పబ్లిక్గా? వీళ్ళు అనుకుంటున్నారు దీనిని బట్టి ఎవరు ఆయన్ని నమ్మడం లేదనుకుంటున్నారు. పరిసయ్యులు అంటే మిమ్మల్ని కూడా అతడు మోసం చేశాడా? యేసు మోసం చేశాడంట. యేసు ఏ మోసం చేశాడు? బంట్రోతుల దగ్గర డబ్బులు తీసుకున్నాడా? బంట్రోతులకు లంచం ఇచ్చి నన్ను పట్టుకొని పోవద్దని చెప్పాడా? నన్ను కొన్ని రోజులు సేవ చేయనివ్వండి, తర్వాత నేను లొంగిపోతానులేండి నా అంతటా నేను వాలంటీర్గా అని అన్నాడా? లేదే. ఏ మోసం చేశాడు? 48వ వచనం పాలకుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ అతన్ని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ లేరు. యేసును నమ్మేవాళ్ళు ఎవరు లేదంటే ఊరినే ఏదో కొంతమంది ఆ 12 మంది వెనకాల తిరుగుతున్నారు కానీ పిచ్చోళ్ళు, వాళ్ళకి భోజనం పెడుతున్నాడు కాబట్టి వెనకాల తిరుగుతున్నారు. ఈ జనసమూహం అంతా భోజనాలు పెడుతున్నారు కాబట్టి వస్తున్నారు. అయితే మీరు భోజనాలు పెట్టొచ్చుగా, దేవాలయంలో నిధులు బాగానే ఉన్నాయిగా, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి కదా, మీరు భోజనం పెడితే ఇంకా చాలామంది వస్తారు కదా, అన్ని జనులు కూడా మీరు ఆకట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఆ పని చేయలేదు? స్తోత్రం. ద రిలీజియస్ లీడర్స్ మాక్డ్. Oh, so now you also have been led astray by him. పరిహాసపు నవ్వులు, పరిసయ్యులు పరిహాసపు నవ్వు నవ్వి, ఆ మతపరమైన నాయకులు వెకిలి నవ్వులు నవ్వి మిమ్మల్ని కూడా దారి మళ్ళీ చేశాడు రా బాబు, పక్కదారి బట్టిచ్చేసాడు ఆయన అని మాట్లాడారు. అంతేకాకుండా డూ యూ సీ ఈవెన్ వన్ ఆఫ్ అస్ యువర్ లీడర్స్ ఫాలోయింగ్ హిమ్. మాలో ఎంతమంది ఒక్క ప్రధాన యాజకుడైనా ఒక్క యాజకుడైనా ఆయన వెంబడించినట్లుగా మన మతాన్ని వదిలిపోయినట్లుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మీకు తెలిసి ఎవరన్నా ఉన్నారని? లేవండి. అంటే మీరు మోసపోయారు. అందుకనే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చివరి వచనంలో అంటాడు, చివరి వచనాల్లో ఆ వంచకుడు బతికిన రోజులో తాను మళ్ళా బ్రతుకుతానని ఏదో అంటున్నాడు. మాకు అవి గుర్తొస్తున్నాయి. ఒకవేళ ఏదో బై మిస్టేక్గా ఆయన కనిపించలేదు అనుకోండి, సమాధిలో లేడనుకోండి, ఆయన లేచాడని ఏదైనా పుకారు వచ్చిందనుకోండి, రూమర్స్ పుట్టించారనుకోండి, మొదటి వంచన కన్నా కడపటి వంచన మరి తీవ్రంగా ఉంటుంది. ఈ 2 వంచన మధ్యలో మన ప్రజలు
కలవరపడిపోతారు. మన మతానికే అది పెద్ద దెబ్బ అయిపోతుంది, షాక్ అవుతుంది, మీ ఇష్టం. కాబట్టి పిలాతు సార్, పైలట్ సార్, మీకు నమస్కారం, కొద్దిగా ప్రొటెక్షన్ ఎక్కువగా ఇవ్వండి, భద్రత ఎక్కువగా ఇవ్వండి. ఎవరికి? బతికినోడికి భద్రత ఇమ్మని కాదు అడిగింది, చచ్చిపోయినటువంటి వ్యక్తికి, మృతుడైనటువంటి వ్యక్తికి, సమాధి చేయబడిన వ్యక్తికి ఆయనకు భద్రత ఇమ్మని అడిగారు. చూడండి, చనిపోయిన వ్యక్తి ఏం చేయగలడు? స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినప్పటికీ కూడా యూదా మతం ఆయనకు భయపడుతుంది. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. యూదా మతం గడగడ ఉనికిపోయింది. యూదా మతం ఓడిపోయింది. యూదా మతం యొక్క అంచనాలు తారుమారైనాయి. యూదా మతం టోటల్గా ఫెయిల్ అయిపోయింది అని యేసు ప్రభు యొక్క పునరుత్థానం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ముందు ప్రతి మతం ఓడిపోతుంది. ఆయన ముందు మతం నిలవలేదు, ఆయన ముందు ఆచారం నిలవలేదు, ఆయన ముందు సాంప్రదాయం నిలవలేదు, ఆయన ముందు సత్యం మాత్రమే నిలవగలదు. స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం నా మాటలు వింటారు దేవుని బిడ్డలారా. మీరు సత్యాన్ని కలిగి ఉంటే, వాక్యాన్ని కలిగి ఉంటే మీ ఎదుట ఆచారం నిలవనేరు, మతం నిలవనేరదు, సిద్ధాంతాలు ఇవేవి నిలిచేట అవకాశం లేదు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చెప్తున్న మాటలు చూడండి. మేమెవరో నమ్మలేదే, మేము మీ నాయకులం కదా, మీరు మమ్మల్ని నాయకులుగా భావిస్తున్నారు కదా, మా సన్నగిద్రేని సభలో 70 మంది ఉన్నారు కదా, ఈ 70 మందిలో ఎవరైనా ఉన్నారా విశ్వసించిన వాళ్ళు? ఆయన వెనకాల పిచ్చోళ్ళు అయి మీరు పోతున్నారు. కానీ భోజనాలు కావాలంటే వెళ్ళిపోండి ఆయన దగ్గరికి. ఆయన ఏదో మన ధర్మశాస్త్రానికి సరైన వ్యాఖ్యానాలు కూడా ఇవ్వడం లేదు, కామెంటరీస్ బాగాలేవు ఆయనవి. కానీ ఎందుకో మరి మీరు వెళ్ళిపోతున్నారు. సరే, వెళ్తే వెళ్ళారులేండి, కానీ ఆయన మనం బంధించాలి, బంధించకపోతే లాభం లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం. క్రీస్తునందలి విశ్వాసం అని మనం టైటిల్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరూ నమ్మలేదు. యేసు ప్రభు జరిగిస్తుంది విశ్వాసమా వంచన? విశ్వాసమని వంచనని జరుగుతున్నటువంటి ఆ వాగ్వివాదం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది వంచన ఏమి లేదు. అక్కడ ఏమైనా జరిగితే విశ్వాసపు కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసం ద్వారా దైవికమైన కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసం ద్వారా జీవితాలు మార్చబడుతున్నాయి. అందుకే 4 పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 7వ అధ్యాయంలో బంట్రోతులు, ఒకవేళ బంట్రోతుల్ని ఈ సైనికుల్ని, ఈ సిపాయిలు ఉద్యోగం నుంచి కూడా పెరికేసి ఉండొచ్చు. మీ బాధ్యతలు, మీకు అప్పగించబడిన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదు కాబట్టి యు ఆర్ డిస్మిస్డ్, మిమ్మల్ని తీసేస్తున్నాం. ఇక వేరే వాళ్ళు పంపించినా వాళ్ళు కూడా మీలాగేలాగా చేశారందుకు మనకు ఇబ్బంది. మన మత వ్యవస్థని ప్రతి వాళ్ళు ఎగతాళి చేస్తారు. కాబట్టి ఇవన్నీ లేదు. ఒకళ్ళు డిస్మిస్ చేసి ఉండొచ్చు, చేశారని నేను అనలేదు. ఒకటి, బంట్రోతులు విశ్వసించారు. అనగా ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ బిలీవ్ జీసస్. మీరేదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మా వాళ్ళు ఎవరు నమ్మలేదని. మనం దాని గురించి ఆలోచించబోతున్నాం, దాని గురించి ఆధారాలు చూడబోతున్నాం. సామాన్యులు యేసయ్యను విశ్వసించారు. కామన్ పీపుల్. స్తోత్రం. అన్కామన్ పీపుల్ కాదు, కానీ కామన్ పీపుల్. కామన్ పీపుల్కి కామన్ సెన్స్ ఉంది, కానీ అన్కామన్ పీపుల్కే కామన్ సెన్స్ లేకపోవడం విచారకరమైన విషయం. ఇక్కడ గమనించండి, సామాన్యులైన వారు అని రాయబడలేదు, కానీ బంట్రోతులు ఆయన్ని విశ్వసించారు. వెళ్ళిన తర్వాత ఆయన మాటలకు మంత్రముగ్ధులైపోయి, షాక్ అయిపోయి, ఆ షాకులోంచి తేరుకోలేక, ఏం ప్రసంగం అండి ఇది, బా, మనకు ఉన్నారు మన సమాజ మందిరంలో పెద్దోళ్ళు, ఏం చెప్తారు వాళ్ళు, మనకు ఉన్నారు పరిచయులు, శాస్త్రులు, యాజకులు ఉన్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈయన మాటలు మాత్రం సూపర్ అండి, అద్భుతం అండి అని మాట్లాడుకుంటున్నారు. ఆయన దయగలిగే మాటలకు ఆశ్చర్యపడుతున్నారు. స్తోత్రం, ఆశ్చర్యపడ్డారు. అలా వాళ్ళు ఆ మాటలను బట్టి పట్టబడ్డ వాళ్ళు ఆ మాటలు మాట్లాడే వ్యక్తిని వెంబడించాలని తీర్మానం చేసుకొని కూడా ఉండొచ్చు. మాకు మీ మతం వద్దు, మీ ఉద్యోగాలు మాకొద్దు, మీ అందరికీ గుడ్ బై అన్నట్టుగా వాళ్ళలో కొంతమంది, అందరు కానీ కాకపోయినా ఒకరిద్దరైనా వెళ్ళి ఉండొచ్చేమో. స్తోత్రం. లేవి తన ఉద్యోగానికి, లేకపోతే మాథ్యూ అనబడిన లేవి తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పలేదా?
జక్కయ్య తన ధనాశకి దురాశకి గుడ్ బై చెప్పలేదా? స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలాగే నికోదేము కూడా ఒక సందర్భంలో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోలేదా? అరిమతయి యోసేపు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, సామాన్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ ఉదాహరణ మనం కొద్దిగా గమనిస్తే, స్తోత్రం, 7వ అధ్యాయము 31వ వచనం. మరియు జనసమూహముల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకొనిరి. అక్కడున్న వాళ్ళలో చాలామంది ఆయన్ని విశ్వసించారు. స్తోత్రం. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా అని అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది, జనసమూహంలో చాలామంది, స్తోత్రం, హల్లెలూయా, సామాన్యులు విశ్వసించారు. అనగా అనగా లో క్లాస్ పీపుల్ విశ్వసించారు. జనసమూహం పబ్లిక్ విశ్వసించేశారు. క్రౌడ్స్ విశ్వసించేశారు. స్తోత్రం. సమూహం ఆయన్ని విశ్వసించింది. సమూహం మధ్యలో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆయన్ని ఎందుకు విశ్వాసం ఉంచారు. 5వ వచనంలో, 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. అరే, స్టార్టింగ్ అధ్యాయంలోనే 5వ వచనంలో లేదా కనిపించింది ఏంటి అంటే, ఆయన సోదరులు కూడా ఆయన నమ్మలేదన్నమాట. అనగా ఆయన సహోదరులు నమ్మలేదేమో కానీ సామాన్యులు నమ్మారు. ఆయన సహోదరులు నమ్మలేదేమో కానీ జనసమూహం నమ్మారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనించినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులోంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు. విశ్వాసం ఉంచిన వారు అన్నట్టుగా కాదు, విశ్వాసం ఉంచువారు. పాస్ట్ టెన్స్ కాదు, అక్కడ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి విశ్వాసం ఉంచువారు. ఏమని రాయబడింది? వాళ్ళ ఆత్మను పొందుకుంటారు. అంటే తనను నమ్మిన వాళ్లకు ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో విశ్వసించిన వాళ్ళు అప్పటికే ఉన్నారు, విశ్వసించబోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ మందలో చేరని కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాటిని తీసుకువస్తానన్నాడు. అన్ని జనులైన వారు సువార్త ద్వారా రక్షించబడి దేవుని మందలోకి చేర్చబడ్డాన్ని గురించినట్టు మాట అది. స్తోత్రం, హల్లెలూయా. వేరొక మంద అని చెప్పడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం అది. ఆయన కొంతమంది విశ్వసిస్తారు, శిష్యుల ద్వారా కొంతమంది విశ్వసిస్తారు, భవిష్యత్తులో కొంతమంది విశ్వసిస్తారు. నేను పైకెత్తబడిన అనేకులు ఆకర్షించుకుంటాను. ఇప్పుడు ఆకర్షించేశాను అని కాదు, ఆకర్షించుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. అనగా భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ దేర్ వుడ్ బి ద పీపుల్, దేర్ వుడ్ బి ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ పీపుల్ వుడ్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఆర్ బిలీవ్ ఇన్ క్రైస్ట్. భవిష్యత్ భక్తులు లేకపోతే భవిష్యత్ విశ్వాసులు, భవిష్యత్తులో జనులు విశ్వసిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సామాన్యులు విశ్వసించారు, రెండోది సమూహం విశ్వసించింది, మూడోది సమీప భవిష్యత్తులో విశ్వసించబోయేటువంటి వాళ్ళు ఉన్నారు. మన తర్వాత జనరేషన్ కావచ్చు, దూరస్తులు అనబడిన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళు కావచ్చు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 50వ వచనంలో రాయబడింది. ఇలా చెప్తున్నప్పుడు అక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఆయన పేరు నికోదేమస్. అంతకుముందు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అధికారుల్లో ఒకడు, పరిసయ్యుల్లో ఒకడు, 70 మందిలో ఒకడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో వ్యక్తి, 3వ అధ్యాయంలో వ్యక్తి, మళ్ళీ 7వ అధ్యాయంలో, మళ్ళీ తర్వాత 19వ అధ్యాయంలో కనిపిస్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో కనిపిస్తాడు. 38వ వచనంలో రహస్యముగా శిష్యుడుగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు, సీక్రెట్ డిసైపుల్. ఆయన సీక్రెట్ డిసైపుల్ అనే సంగతి ఎవరికి తెలియదు.
స్తోత్రం. మొదటి శతాబ్దపు చివరి భాగంలో యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఆయన రహస్య శిష్యుడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, అరిమతయి యోసేపులాగా నికోదేము కూడా రహస్య శిష్యుడిగా. అధికారుల్లో అనేకులు విశ్వసించారు. వీళ్ళు అనుకుంటారు అధికారులు ఎవరు విశ్వసించడం లేదని. అధికారులు విశ్వసించిన సంగతి వీళ్ళ దృష్టికి రాలేదు. అధికారులు బహిరంగంగా విశ్వసించలేదు, రహస్యంగా శిష్యులుగా మారున్నారు. విశ్వసించడమే కాదు, శిష్యత్వం కూడా చేస్తున్నారా బాబు, మీకు తెలియని విషయం అదే. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తుంది. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. యెరూషలేములో కూడా అని కూడా కాదు, యెరూషలేములో మాత్రమని కాదు, యెరూషలేములో మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఏం విశ్వాసానికి? దైవికమైన విశ్వాసానికి, క్రీస్తునందల విశ్వాసానికి. లేదు కాదు అన్నారుగా. ఒకటి సామాన్యులు విశ్వసించారు, సమూహంలోని వాళ్ళు విశ్వసించారు. మూడోది సమీప భవిష్యత్తులో వాళ్ళు విశ్వసిస్తారు, సింహాసనం మీద కూర్చునే వాళ్ళు విశ్వసిస్తారు. అనగా అధికారులు ఆయన విశ్వసించారు. ఆయన అనేకులు విశ్వసిస్తారు. విశ్వాసమునకు కర్త మీద గురి పెడతారు. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఇప్పటికి కూడా నువ్వు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. అలా మాట్లాడడం వల్ల నీ మాటలను బట్టి సామాన్యులు, నీ మాటలను బట్టి సమూహం, నీ మాటలను బట్టి సమీప భవిష్యత్తులోని జనులు, నీ మాటలను బట్టి సింహాసనాల మీద కూర్చునేవాళ్ళు, వీళ్ళందరూ మిమ్మల్ని విశ్వసించారని, ఇంకా అనేకులు ప్రభువా మా భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోను నెల్లూరులోనూ విశ్వసించాల్సిన వాళ్ళు ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ నామం ప్రకటించబడగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.